టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ఎస్ఏ ప్రిపరేషన్ ప్లాన్ ఇప్పటిదాకా ఒక 2 స్ట్రాటజీస్ అయితే మీకు షేర్ చేశాను. సో ఈ పర్టికులర్ వీడియోలో ఒక చెక్ లిస్ట్ అయితే మీకు చూపిస్తాను. ఇది కంపల్సరీ మీకు హెల్ప్ అవుతుంది ఎగ్జామ్ కండిషన్స్లో కూడా. ఓకే, నేను చెప్పినవన్నీ కూడా మీకు ఎగ్జామ్ కండిషన్స్లో చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, అది ఇప్పుడు మీకు తెలీదు. వన్స్ ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత సో మనకి బౌన్సర్స్ కనుక అనిపిస్తే మాత్రం డెఫినెట్గా మీకు ఇదొక ఆల్టర్నేట్ మోడల్ ఆఫ్ స్ట్రాటజీ కింద ఉంటుంది. కాబట్టి ఈ చెక్ లిస్ట్ అనేది కంపల్సరీ మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో అప్పుడు మీకు ఏంటంటే అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళకుండా ఉంటారు. ఓకే, సో ఆల్రెడీ మన గైడెన్స్లో అలాగే మన మెటీరియల్స్ ఫాలో అయితే చాలామంది సర్వీస్ అయితే క్రాక్ చేశారు. డిప్యూటీ కలెక్టర్స్గా, డిఎస్పీగా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా, నాన్ లోకల్లో కూడా సెలెక్షన్ అయితే వచ్చింది. తెలంగాణ అబ్బాయి ఇక్కడ ఏబిపిఎస్సి గ్రూప్ 1 క్రాక్ చేయడం జరిగింది. స్టేట్ 53rd ర్యాంక్ వచ్చింది. అలాగే సర్టెన్ వాళ్ళు ఇచ్చిన కూడా టెస్ట్ మోడల్స్ మన మెటీరియల్ ఏ విధంగా హెల్ప్ అయిందని వీళ్ళందరూ కూడా ఎంపీడీఓస్గా సెలెక్ట్ అయ్యారు. అలాగే వీళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూ కాల్స్ అయితే వచ్చినాయి. సో మన గైడెన్స్ అండ్ మన మెటీరియల్స్ ఫాలో అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో కాబట్టి ఇన్పుట్స్ అన్ని కూడా రైట్ వేలో అర్థం చేసుకొని డెఫినెట్గా మీకు ఎడ్జ్ అనేది దొరుకుతుంది ఎగ్జామ్ కండిషన్స్లో. ఓకే, సో ఇప్పుడు జనరల్ ఎస్ఏ ప్రిపరేషన్లో భాగంగా ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసి ఉంటారు అండ్ నేను చెప్పిన ఇన్పుట్స్ కూడా మీరు మైండ్లో పెట్టుకునే ఉంటారు. ఓకే, ఖచ్చితంగా ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ ట్రెండ్స్ అనేవి ఖచ్చితంగా గమనించాలి, ఫాలో అవ్వాలి. ఓకే, ఎందుకంటే అది ఈజీ కాదు 3 ఎస్ఏస్ రాయడం, అది కూడా ఒక్కొక్క ఎస్ఏకి 1000 వర్డ్స్ అంటే అది సింపుల్ టాస్క్ అయితే కాదు, చాలా చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఓకే, అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, చాలా పెద్ద ఛాలెంజ్ అది. ఎగ్జామ్లో కూర్చొని ఒక్కొక్క ఎస్ఏకి పర్ఫెక్ట్గా రాయడానికి ట్రై చేయకండి, ఎందుకంటే పర్ఫెక్ట్గా రాయాలంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. ఓకే, అబోవ్ యావరేజ్ ఎస్ఏ రాయడానికి, డెలివర్ చేయడానికి ట్రై చేయండి. పర్ఫెక్ట్ ఎస్ఏ రాద్దామని ట్రై చేస్తే మీకు టైం మేనేజ్మెంట్ ఇష్యూ అయిపోతుంది. ఇది కూడా మైండ్లో పెట్టుకోండి, అది ఇప్పటి నుంచే చూడండి. ఓకే, సో పర్ఫెక్ట్ ఎస్ఏ రాయాలంటే మీకు కనీసం 1 hour 10 minutes 1 hour 15 minutes కూడా టైం పట్టేస్తుంది. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్తగా మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది యూజ్ చేయాలి ఎగ్జామ్ కండిషన్స్లో మాత్రం. ఓకే, సో ఆల్రెడీ రీసెంట్ ట్రెండ్స్ అన్ని కూడా చూపించాను ఏ విధంగా వస్తున్నాయి అనేది. ఓకే, ఇప్పుడు ఈ చెక్ లిస్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ బ్లాక్ 1లో మీరు ఏం చేస్తారంటే యాంక్డోట్ కంపల్సరీ పడాలి, అలాగే దానికి సంబంధించిన ఫాలో పారాగ్రాఫ్ పడాలి అండ్ ఎస్ఏకి రిలేటెడ్ డెఫినేషన్ పారాగ్రాఫ్ అయితే పడాలి. ఇది ఫస్ట్ బ్లాక్లో మీకు కంపల్సరీ పడాల్సిందే. ఓకే, సో ఇంతవరకు దీని మీద వర్కౌట్ చేయకపోతే ప్లీజ్ వర్కౌట్ చేయండి. ఓకే, యాంక్డోట్స్ మీద వర్కౌట్ చేయండి. ఫస్ట్ ఏదో ఒకటి చిన్న చిన్న యాంక్డోట్స్ రాయడానికి స్టార్ట్ చేయండి, బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయండి. దాని తర్వాత దానికి సంబంధించిన ఫాలో పారాగ్రాఫ్ వేయడానికి ట్రై చేయండి. అలాగే డెఫినేషన్ పారాగ్రాఫ్ ఏదైతే సంబంధించిందో డెఫినేషన్ పారాగ్రాఫ్ వేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బ్లాక్ 2లో ఏంటంటే ఈ మల్టీ డైమెన్షన్ అప్రోచ్. సో నేనైతే ఏడీ మోడల్ అంటాను. ఓకే, మల్టీ డైమెన్షన్ అప్రోచ్ ఉండాలి. అలాగే కంపల్సరీగా ఈ ఆర్గ్యుమెంట్ సబ్స్టాన్షియేషన్ ఇన్ఫరెన్స్ అప్రోచ్ అనేది యూస్ చేయాలి. ఇది చాలామంది ఎస్ఎస్లో ఇది మిస్ అయిపోతుంది. ఓకే, సో కంపల్సరీ ఇది నేర్చుకోండి మీరు. ఈ ఆర్గ్యుమెంట్ సబ్స్టాన్షియేషన్ ఇన్ఫరెన్స్ అప్రోచ్ ఉంటే మీకు అది వెల్ బ్యాలెన్స్గా వెళ్తుంది. ఓకే, సో వాళ్ళ ఇవాల్యుయేషన్ పారామీటర్స్ కూడా ఇది మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకే, కంపల్సరీ రిపోర్ట్స్, దానికి సంబంధించిన డేటా, అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ సబ్స్టాన్షియేట్ చేయాలి కాబట్టి ఎగ్జాంపుల్స్ కూడా హ్యాండీగా పెట్టుకోండి, ముందుగానే కంటెంట్ రెడీ చేసుకోండి. అలాగే ఆబ్వియస్లీ ఇది ఆర్గ్యుమెంట్ బేస్డ్ థింగ్స్ కాబట్టి ఆ కౌంటర్ పారాగ్రాఫ్స్ కూడా పడేలా చూసుకోండి. ఇది బ్లాక్ 2. సో ఇది మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో నేను చెప్పిన ప్రతిదీ కూడా మీరు రియాలిటీలో చూడండి. ఓకే, ప్రాక్టికల్గా రాయడానికి ట్రై చేయండి, అప్పుడు తెలుస్తుంది ఏంటనేది. నెక్స్ట్ బ్లాక్ 3లో కరెక్ట్ మీరు ఏదైతే ఉందో ఆ కోర్ని హిట్ చేయాలి, అలాగే కొన్ని సజెషన్స్ ఇవ్వాలి, అలాగే ఒక ఫ్యూచరిస్టిక్ పారాగ్రాఫ్ ఇవ్వడానికి కూడా ట్రై చేయండి. ఓకే, ఇది బేసిక్ లెవెల్లో నేను మీకు ఇస్తున్న ఇన్పుట్స్ అండ్ చెక్ లిస్ట్ అనమాట. ఓకే, సో ఇదంతా కూడా మనకి మైండ్లో ఉండాలి. ఓకే, సో మీకు తెలిసింది రాయొద్దు. ఓకే, ఇప్పుడు జనరల్ ఎస్ఏ వాళ్ళ ఇవాల్యుయేషన్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏం క్రాస్ చెక్ చేస్తారో, సో దాని మీద బేస్ చేసుకొని ఇది ఒక స్ట్రక్చర్ మీకు ఇచ్చాను. ఓకే, సో వాళ్ళకి ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో, సో దానికి సంబంధించిన ఇవాల్యుయేషన్ పారామీటర్స్ అనేది దానికి సంబంధించిన చెక్ లిస్ట్ ఇది. ఓకే, కాబట్టి ఇదన్నీ కూడా ఒకసారి మైండ్లో పెట్టుకోండి. అలాగే ఇందాక మీకు చెప్పాను ఎగ్జాంపుల్స్ చాలామంది రాయట్లేదు. ఓకే, ఎందుకంటే నా పర్సనల్ మెంషన్ బ్యాచ్లో కూడా స్టార్టింగ్లో చూసాను ఒక 1 2 3 ఎస్ఎస్ నేను కామన్గా గమనించినవి ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఎవరు రాయట్లేదు, సపోర్టింగ్ ఎలిమెంట్స్ పెట్టట్లేదు. ఓకే, సో జస్ట్ ఏంటంటే మన సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్లో మైక్రో నోట్స్ ఇది. ఓకే, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మైక్రో నోట్స్. సో దాంట్లో చూసుకుంటే ఇక్కడ మనం చెప్పేటప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్స్తో చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ విత్ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇలా అనమాట. ఓకే, ఇలా నేర్చుకోండి, అది మీకు జనరల్ స్టడీస్ పేపర్లో హెల్ప్ అవుతుంది, జనరల్ ఎస్ఏ పేపర్లో కూడా హెల్ప్ అవుతుంది. చాలామంది ఏంటి ఇన్ఫర్మేషన్ రాస్తున్నారు. ఓకే, అది యాక్చువల్లీ మనకి వర్కౌట్ అవ్వదు. కంపల్సరీ మీరు సబ్స్టాన్షియేషన్ అనేది అలవాటు చేసుకోండి.
ఎగ్జాంపుల్స్ అనేది అలవాటు చేసుకోండి. అది మీకు ఖచ్చితంగా ఎడ్జ్ అనేది ఇస్తుంది మిగతా కాంపిటేటర్స్ని పోల్చుకుంటే. ఓకే, సో మన మైక్రో నోట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సేమ్ ఇదే ఫార్మాట్ ఇచ్చాను, సింపుల్గా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా బేసిక్ లెవెల్ ప్రిపరేషన్ చేసుకున్నారు, ఓకే, కంప్లీట్గా అనలిటికల్ కంటెంట్ అయితే మీరు లేదనుకోండి, అప్పుడు ఇది ప్లాన్ బి కింద మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఈ మైక్రో నోట్స్ అంతే నా వర్షన్లో ఏంటంటే ఇది ప్లాన్ బి అనమాట. సో ఎగ్జామ్లో ఇప్పుడు 15 బౌన్సర్స్ ఉన్నా సరే మనం భయపడకూడదు. ఓకే, రియాలిటీ చూద్దాం. ఓకే, సో ఎగ్జామ్ కండిషన్స్ అనేవి చూసుకుంటే ఇన్ కేస్ మీకు అన్ని క్వశ్చన్స్ బౌన్సర్స్ అయినప్పుడు మీరు ప్యానిక్ అయిపోతారు కదా. సో అప్పుడు ఏదో ఒకటి ప్లాన్ బి ఉన్నారు కదా, సో ఆ ప్లాన్ బి మైక్రో నోట్స్ అనమాట. ఓకే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ కంటెంట్ అయితే మనం ఈ విధంగా ఇచ్చాం ప్లాన్ బి పరంగా మైక్రో నోట్స్లో. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇది మీకు ఎక్కడ హెల్ప్ అవుతుందంటే ఈవెన్ జనరల్ ఎస్ఏలో కూడా హెల్ప్ అవుతుంది. డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా సెక్షన్ 3లో. ఓకే, సో ప్రతిదీ కూడా మనం డీటెయిలింగ్గా వెళ్ళాల్సిన పని లేదు. సో మీరు ఏదైతే జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ ఉందో అది మీకు జనరల్ ఎస్ఏ కూడా హెల్ప్ అవుతుంది కదా. కాకపోతే మనం ఎలాగ ఆలోచిస్తున్నాం, ఏ విధంగా దాన్ని ఒక ప్రాపర్ ఫార్మాట్లో పెడుతున్నాం అనేది మ్యాటర్. కాబట్టి ఫోల్డర్ పాయింట్స్ అనేది కంపల్సరీ ఉండాలి కదా. ఆ ఫోల్డర్ పాయింట్స్ ఉండాలి, ఫోల్డర్ కీవర్డ్స్ ఉండాలి, ఎందుకంటే టెక్నికల్ సబ్జెక్ట్ అనేది మ్యాటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీవర్డ్స్ నేను యూజ్ చేశాను, డీసెంట్రలైజేషన్, ఇమ్యూటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీ, కాస్ట్ ఎఫిషియన్సీ, ట్రేసబిలిటీ, స్మార్ట్ కాంట్రాక్ట్, సెక్యూరిటీ ఇలాగనమాట. ఓకే, సో ఇలాంటి కీవర్డ్స్ పేపర్స్ వచ్చే కీవర్డ్స్ అలాగే టెక్నికల్ సబ్జెక్ట్ రెండు కూడా మ్యాటర్ అవుతాయి. సో జనరిక్గా రాసుకుంటూ వెళ్ళిపోతే మనం అంత ఇంపాక్ట్ చూపించలేం, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్ ప్లస్ ఈ పేపర్స్ వచ్చే కీవర్డ్స్, ఎలాంటి కీవర్డ్స్ పడితే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు ఇవాల్యుయేటర్స్. అండ్ మీరు ఏదైతే ఉద్యోగానికి అప్లై చేస్తారో అది ఆ స్కిల్స్ చూపించడానికి అవకాశాలు పెరుగుతున్నట్టే కదా, అది ఇక్కడ మ్యాటర్ అనమాట. ఓకే, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి, కొంచెం రియాలిటీలోకి రండి, అప్పుడు డెఫినెట్గా మీకు ఆ మార్పు అనేది వస్తుంది మీ ప్రజెంట్. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024 టైం చాలా దగ్గర పడింది. చాలామంది మాకు రిక్వెస్ట్ చేసింది అంటే ఏదైనా ఒక రివిజన్ మెటీరియల్ లాగా చేసివ్వండి. లాస్ట్ టైం ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి మేము లాస్ట్ టైం రివిజన్ నోట్స్ అయితే ఇచ్చాము, అది బాగా క్లిక్ అయింది అండ్ ఎగ్జామ్ కండిషన్స్లో బాగా హెల్ప్ అయింది. అండ్ చాలామందికి మంచి మార్క్స్ కూడా స్కోర్ చేయగలిగారు అండ్ మంచి సర్వీస్ కూడా రప్పించడం జరిగింది త్రూ మెటీరియల్స్ ఆ టైంలో. సో సేమ్ ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి ఏదైతే ఫార్మాట్ మేము యూజ్ చేసామో సో అదే ఫార్మాట్లో అంతకన్నా అడ్వాన్స్ లెవెల్లోనే మీకు ఈ మైక్రో నోట్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మీకు తెలంగాణ మూవ్మెంట్ 179 పేజ్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్గా అనాలిసిస్ బేస్డ్ మీకు 152 పేజ్ ఉంటుంది, అండ్ ఎన్విరాన్మెంట్ మీకు 172 పేజ్ ఉంటుంది, తెలంగాణ ఎకానమీ 141 పేజ్, ఇండియన్ ఎకానమీ మీకు 186 పేజ్. ఇండియన్ ఎకానమీ అంతా కూడా మీకు ఏంటంటే వేరే సెట్ పిఎస్సి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లింక్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఎన్విరాన్మెంట్ కూడా కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి వేరే సెట్ కేసెస్కి, అవి ఇంటర్లింక్ చేసి మీకు ఇచ్చాం. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కంప్లీట్గా అనలిటికల్లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బుక్స్లో చూసుకుంటే అంత ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఉంటుంది. సో మన దగ్గర ఏంటంటే కంప్లీట్గా అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెంట్ అయితే ఉంటుంది. ఈవెన్ దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఒక ఫ్రీ ఇనిషియేటివ్ మనం స్టార్ట్ చేసాం టెలిగ్రామ్ ఛానల్లో. సో కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా విత్ అనాలిసిస్ సేమ్ ఇదే మైక్రో నోట్స్ ఫార్మాట్లో మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను. సో కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ విత్ అనాలిసిస్ అండ్ మైక్రో నోట్స్, సో అదొక ఫ్రీ ఇనిషియేటివ్ కింద మీకు మన టెలిగ్రామ్ ఛానల్ నెక్స్ట్ 10 డేస్లోనే ఉంటుంది. అలాగే గవర్నెన్స్, ఇది కొంచెం లెంగ్తీ ఏరియా అండ్ దీన్ని మనం కంప్లీట్గా 118 పేజెస్లో కంప్లీట్ చేసాం. అండ్ పాలిటీ కొంచెం లెంగ్త్కి ఇచ్చండి, కొంచెం డీటెయిలింగ్ అవసరం కాబట్టి పాలిటీకి 197 పేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సొసైటీ మీకు 108 పేజెస్లో అయిపోతుంది. తెలంగాణ జియోగ్రఫీ తీసుకుంటే ఇది 123 పేజెస్, అండ్ తెలంగాణ హిస్టరీ 113 పేజెస్ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ 136 పేజెస్ ఉంటుంది. అండ్ ఎస్ఎస్ ఏంటంటే మొత్తం మీకు ఏవైతే థీమ్స్లో మీకు పీవైక్యూస్ ఇచ్చానో సేమ్ వాటి మీద కూడా మీకు కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ 337 పేజెస్లో. అండ్ ఇండియన్ జియోగ్రఫీ ఇక్కడ కొంచెం ఎందుకు లెంగ్త్కి ఇచ్చానంటే ఇవన్నీ కూడా వేరే షెడ్ పిఎస్సి క్వశ్చన్స్ మీద చేసిన కంటెంట్ ఇది. అది కూడా మీకు ఫస్ట్ 2 కంపల్సరీ క్వశ్చన్స్ కింద రావడానికి అవకాశం ఉంది. అండ్ సిలబస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఇది ఎందుకు రిస్క్ ఫ్యాక్టర్ తీసుకోవద్దని చెప్పి మీకు చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది విత్ ఎగ్జాంపుల్స్. ఇలాగా మనకి ఆన్సర్ రైటింగ్కి ఏదైతే అవసరమో ఆ ఫ్రేమ్వర్క్స్ కానీ లేకపోతే ఏదైతే కంటెంట్ అవసరమో సో దాని మీద బేస్ చేసుకొనే మీకు ఈ రెడీ రివిజన్ మెటీరియల్ అంతా అంటే మైక్రో నోట్స్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఇది మెయిన్ థింగ్. సో జస్ట్ మీకు ఎలా ఉంటుంది మన మైక్రో నోట్స్ అని కూడా చూపిస్తాను. ఇది మన అఫీషియల్ వాట్సాప్ నెంబర్. ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది అవసరం ఉంటేనే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు ఓన్లీ 40 days మాత్రమే మీకు టైం ఉంది. సో ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ కంటెంట్ చదివితే కనుక మనకి ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటే అవసరం ఉంటేనే
మీరు మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, ఎందుకంటే ఇక్కడంతా కూడా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ఇది మీకు హెల్ప్ అయ్యే విధంగా, మీరు ఎగ్జామ్ కండిషన్స్లో హెల్ప్ అయ్యే విధంగా ఆ ప్లాన్ బికి ఇది సూట్ అయ్యేలాగే డిజైన్ చేయడం జరిగింది. సో ప్లాన్ బి మీద ఎక్కువ ఫోకస్ చేసి కంటెంట్ అంతా డిజైన్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఇండియన్ హిస్టరీ ఫార్మాట్ చూపిస్తాను. ఆల్రెడీ మన స్టడీ మెటీరియల్స్ అని ఫాలో అయ్యి చాలా మందికి మంచి సర్వీస్ అయితే వచ్చాయి. సో కేశవ్, దీనికి డిప్యూటీ కలెక్టర్ వచ్చింది. సాయి ప్రతీష, సో లాస్ట్ టైం గైడెన్స్ బ్యాచ్, లాస్ట్ టైం ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అండ్ ఈసారి కూడా డిప్యూటీ కలెక్టర్ వచ్చింది. అలాగే ప్రమోద్ డిఎస్పీ వచ్చింది. ప్రమోద్కి ఆదిత్య తెలంగాణ స్టేట్ అబ్బాయి, నాన్ లోకల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సర్వీస్ అయితే రావడం జరిగింది. సో ఇలాగా మ్యాక్సిమం చాలా మందికి యూజ్ అయింది ఆ టైంలో. సో ఇప్పుడు మైక్రో నోట్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ మైక్రో నోట్స్ అంతా కూడా ఇదే ఫార్మాట్ ఉంటుంది, రైట్ టు ద పాయింట్. సో జస్ట్ ఏంటంటే మీకు 200 వర్డ్స్ లో రాయాలి కాబట్టి జస్ట్ మీకు టు ద పాయింట్ మీకు మొత్తం ఇచ్చేసాను. కాబట్టి అది ఎగ్జామ్కి హెల్ప్ అయ్యే విధంగా, ఎగ్జామ్ కండిషన్స్కి సూట్ అయ్యే విధంగానే కంటెంట్ అంతా డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ అంతా కూడా మీకు ఇదే ఫార్మాట్ ఉంటుంది. నేనే మొత్తం ఇచ్చేసాను హ్యాండ్ ఇంట్రోస్ సహా, అండ్ కంటెంట్ కూడా విత్ మల్టీ డైమెన్షన్ అప్రోచ్ కూడా నేనే ఇవ్వడం జరిగింది. ఓకే, సో మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం అంతా కూడా ఒక వన్ స్టాప్ సొల్యూషన్ కింద మీకు డిజైన్ చేశాను. నెక్స్ట్ తెలంగాణ జియోగ్రఫీ అంతా కూడా ఇదే ఫార్మాట్ ఉంటుంది. సో జస్ట్ టు ద పాయింట్ మీరు చదువుకుంటూ వెళ్ళిపోవడం అంతే. నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీ అయితే ఈ ఫార్మాట్ ఉంటుంది. ఇండియన్ జియోగ్రఫీ కూడా మొత్తం హ్యాండ్ ఇంట్రోస్, డిఫరెంట్ డైమెన్షన్స్లో కంటెంట్ అండ్ పీవైక్యూ బేస్డ్ కంటెంట్ అంతా కూడా మీకు ఇండియన్ జియోగ్రఫీలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పాలిటీ మెటీరియల్ కొంచెం నేను డీటెయిల్గా ఇచ్చాను, ఎందుకంటే ఇది డీటెయిలింగ్ అవసరం కాబట్టి పాలిటీకి. సో అందుకు చాలా డీటెయిల్గా ఇచ్చాను. కొంచెం లెంగ్తీగా ఉంటుంది ఇది, కానీ హెల్ప్ అయితే అవుతుంది. సో పాలిటీ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది కంటెంట్. సో గవర్నెన్స్ అంటే మనం డైరెక్ట్ రాసేయచ్చు కాబట్టి మీకు మొత్తం మైక్రో ఫార్మాట్ ఉంటుంది. పాలిటీ మాత్రం మీ ఫుల్ లెంగ్త్ ఉంటుంది. సో గవర్నెన్స్ అంటే కొంచెం మనం షార్ట్ వేలో మనం రాసేయచ్చు డైరెక్ట్గా టు ద పాయింట్. సో దానికి సంబంధించిన అనలిటికల్ వేలో మొత్తం అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో గవర్నెన్స్ మెటీరియల్ అయితే ఈ ఫార్మాట్లో మీకు ఉంటుంది. అలాగే నెక్స్ట్ సొసైటీకి వస్తే మీకు కంటెంట్ అంతా ఇదే ఫార్మాట్ ఉంటుంది. ఇది కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది మీకు. ఇది కూడా మనం టు ద పాయింట్ రాసేయచ్చు సొసైటీ అంతా కూడా. సో ఈ ఫార్మాట్లో సొసైటీ మెటీరియల్ అంతా కూడా మీకు ఉంటుంది. సో నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ ఇదంతా కూడా వేరే సెట్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పీవైక్యూస్ బేస్ చేసుకుని డెవలప్ చేసిన కంటెంట్ ఇదంతా కూడా. ఎందుకంటే మీకు ఇచ్చిన సిలబస్ ఎప్పుడు డిజైన్ చేశారంటే 2015లో డిజైన్ చేశారు. సో కొంచెం స్టాటిక్ పార్ట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంది. అందుకు మనం ఏం చేసామంటే మొత్తం వేరే సెట్ పీవైక్యూస్ అన్ని కూడా అనలైజ్ చేసి సో దాని మీద కంటెంట్ అయితే ఇచ్చాను. అందుకు ఇది 186 పేజ్ దాకా వచ్చింది. కానీ డెఫినెట్లీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు హెల్ప్ అవుతుంది ఎగ్జామ్ కండిషన్స్లో. సో ఇదంతా కూడా నేనే ఇచ్చేసాను విత్ ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇచ్చాను. సో ఖచ్చితంగా ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది. అలాగే నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ కొంచెం డీటెయిల్గా ఉంటుంది, ఎందుకంటే కొత్త కాబట్టి. సో తెలంగాణ ఎకానమీ విత్ అనాలిసిస్ అంతా కూడా నేను ఇచ్చేసాను. ఓకే, ఈ ఫార్మాట్ ఉంటుంది తెలంగాణ ఎకానమీ. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్లో చూసుకుంటే మీకు మొత్తం 5 కదా. సో ఫస్ట్ 2 అంతా కూడా డైరెక్ట్ టు ద పాయింట్ ఉంటుంది. సో నెక్స్ట్ 3 అంటే కొంచెం స్టాటిక్ పార్ట్ కాబట్టి కొంచెం డీటెయిలింగ్లోకి వెళ్ళాను. సో ఇలాగా ఉంటుంది ఎన్విరాన్మెంట్ కంటెంట్ అంతా కూడా. సో ఫస్ట్ 2 బ్లాగ్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ 3 బ్లాగ్స్ కొంచెం డీటెయిలింగ్ వెళ్ళాను, అందుకు కొంచెం లెంగ్త్ అయింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా మీకు అనాలిసిస్ బేస్, ఎందుకంటే మీలో చాలా మందికి సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా కొత్త. సో ఇప్పుడు మీరు ఏ ఎగ్జామ్ పరంగా రాస్తున్నారో ఆ ఎగ్జామ్కి అనాలిసిస్ ఏదైతే అవసరమో ఆ అనాలిసిస్ బేస్డ్ కంటెంట్ అంతా మీకు ఉంటుంది ఇక్కడ. ఓకే, సో అనలిటికల్ వేలోనే మొత్తం ఈ కంటెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా డిజైన్ చేశాను. సో ఫస్ట్ ఇది చదివి తర్వాత ఏదైనా ఒక రిఫరెన్స్ మీరు చదువుకున్నా సరే మీకు అది యాప్ట్గా ఉంటుంది అండ్ ఫిట్ అయిపోతుంది ఎగ్జామ్ కండిషన్స్కి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫార్మాట్ అంతా ఇలాగే ఉంటుంది మీకు. నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అంతా కూడా ఈ విధంగా కంటెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మ్యాక్సిమం టు ద పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది కూడా మీకు రివిజన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ తెలంగాణ మూవ్మెంట్ మీకు గ్రిప్ ఉంది కాబట్టి రివిజన్కి ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ జనరల్ ఎస్సే మీకు పీవైక్యూస్ బేస్ కంటెంట్ కూడా ఇచ్చాను, అది మీకు ఎక్కడ చూపించట్లేదు. సో ఫస్ట్ ఏంటంటే మీకు బేసిక్ ఫండా కావాలి కాబట్టి ఫస్ట్ థీమ్స్ బేస్డ్ కంటెంట్ చదవాలి నేను ఇచ్చిన ఆర్డర్లో. అండ్ సేమ్ అదే ఫార్మాట్లో దాన్ని ఫాలోఅప్ చేస్తూ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే థీమ్స్ మీకు ఇచ్చానో జనరల్ ఎస్సేకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని మీకు ఏవైతే మీకు చూపించానో టెలిగ్రామ్ ఛానల్లో, సో దాని మీద బేస్ చేసుకుంటుంది. సో ఇది ఓవరాల్గా కంటెంట్ అయితే ఈ ఫార్మాట్స్లో మనకు ఉంటాయి. సో రివిజన్ చేయడానికి ఈజీ, కొంచెం మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే డిఫరెంట్గా మీకు అడ్వాంటేజ్ అవుతుంది ఆ కీవర్డ్స్.
ఎగ్జాక్ట్గా రిఫ్రెష్ చేయండి ఎగ్జామ్ కండిషన్స్లో. సో ఇది ఓవరాల్గా ఇన్ కేస్ మన కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే, మీకు అవసరం అనుకుంటే, సో అప్పుడు మాకు వాట్సాప్ చేయండి. సో ఇది ఓవరాల్గా నేను చెప్పాలనుకుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.